శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉషాశ్రీ చరణ్ హాజరయ్యారు. పార్టీ జెండాను ఆవిష్కరించి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంపిణీ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భవించి 15 ఏళ్ల సందర్భంగా నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చాలా ఒక పండగ లాంటి వాతావరణంలో ఈ ఆవిర్భావ దినోత్సవం మనమందరూ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ 3 రంగుల జెండా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రజా సంక్షేమం కోసమే ప్రవేశపెట్టినారు. ఆ ప్రజా సంక్షేమం ఈ భారతదేశానికి ఒక దిక్సూచిగా నడిపించిన మహాన్ నాయకుడు, సంక్షేమ సామ్రాట్ మా జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా ఈ జెండాని తన అజెండాగా మార్చుకుని ప్రతి ఒక్క లీడరు, క్యాడరు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో జగనన్న అడుగుజాడలో నడిచినందుకు, ఇంకా రాబోయే రోజుల్లో నడిచి ఆయన్ని మరొకసారిగా ముఖ్యమంత్రిగా చేసుకుంటూ బడుగు బలహీన వర్గాలకు, కార్మిక, కర్షక, మహిళ, ఉద్యోగి, యువత, రైతు ప్రతి ఒక్కర అభ్యున్నతి కోసం మనం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భవించిన ఒక శుభదిన సందర్భంగా అందరికీ కూడా మరొకసారి మేమందరూ కూడా జగనన్న బాటలో నడుస్తూ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చేసుకునే దాంట్లో ఎటువంటి అనుమానం లేదని చెప్తూ ఈ శుభదినం, ఈ శుభ సందర్భంగా ఈ రోజున మేము యువత పోరు ప్రోగ్రాం చేస్తూ యువతలకు అందరికీ కూడా న్యాయం సమకూర్చాలి. ఈ కూటమి ప్రభుత్వం ఆ ఒక ఏదైతే హామీ ఇచ్చినారో సూపర్ 6 తో పాటు 142 హామీలు, అదే విధంగా యువతలకు, నిరుద్యోగులకు అందరికీ కూడా వాళ్ళ తరపున నిలబడి వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఈ రోజున రోడ్డునెక్కి వాళ్ళకి న్యాయం సమకూర్చే వరకు